హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో వస్తాయి. ఈ వీడియో మెయిన్లీ ఎందుకోసం అంటే చాలామంది అయితే కామెంట్లలో అడుగుతున్నారు, అక్క సెమ్ 1 ఎగ్జామ్స్ ఎప్పుడు, అలాగే సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టివచ్చు కదా, ఒక వీడియో చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి. ఇఫ్ డీలే అనిపిస్తే స్పీడ్ మోడ్లో పెట్టుకొని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సెమ్ 1 ఎగ్జామ్స్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది. సెమ్ 1 ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ టెన్షన్ అనేది అందరికీ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం రాసేవాళ్ళు కదా. సెమ్ 1 ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా రాయాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనే టెన్షన్ అయితే అందరికీ ఉంటుంది. సో అందుకని నేను కామెంట్లలో చూస్తాను, ఫస్ట్ సెమ్ రాసే వాళ్ళు మాత్రం ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్ అని అడుగుతున్నారు. అలాగే చాలామంది కూడా అడుగుతున్నారు, బట్ వాళ్ళైతే మెయిన్గా అడుగుతున్నారు. వాళ్ళ టెన్షన్ నాకు అర్థమవుతుంది, కానీ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఏం కాదు, ఫ్లో విత్ ద ఫ్లో అంటారు కదా, అలా జరిగిపోతూ ఉంటాయి. ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి, కంప్లీట్ అవుతాయి. మీ డిగ్రీ కూడా చూస్తుండగానే అయిపోతుంది. ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు ఎవ్వరు కూడా. ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ ప్యాటర్న్ చేంజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దానిపైన ఒక వీడియో కూడా ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్కి వెళ్ళి చూసేయండి. క్వశ్చన్స్ ఇవ్వడానికి ఇంపార్టెంట్వి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, బట్ కొందరు ఏం చేస్తారంటే ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే చదివి డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తారు. ప్యాటర్న్ చేంజ్ అవ్వడం వల్ల అవి వస్తాయా రాదా అనేది ఒక డౌట్. సో ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఏం పెట్టుకోకుండా నేను ఛానల్లో ఎలా చదవాలి ఏంటి అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఏంటి ఎలా చదవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో దాట్ మీరైతే ఈజీగా మీ సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు మేడం, మేము సిలబస్ మొత్తం చదవలేము, మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్సే కావాలి అనుకున్న వాళ్ళు బుక్ స్టాల్కి వెళ్ళి ప్రీవియస్ పేపర్ సబ్జెక్ట్ వైజ్గా దొరుకుతాయి, తీసుకోండి. చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, బట్ వస్తాయా రావా అన్న డౌట్తోనే చెప్పలేకపోతున్నాను. ఏదైనా వీడియో పెట్టామంటే అది 100% జెన్యూన్గా ఒక నలుగురికి యూస్ఫుల్ అయ్యేటట్టు ఉంటే అదే చాలు. ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవే చదవండి, ఇవే వస్తాయి అని అందరు యూట్యూబర్ లాగా నేను కూడా వీడియో చేయొచ్చు, బట్ నేను అలా చేయాలనుకోవట్లేదు. ప్యాటర్న్ చేంజ్ కాకుండా ఉంటే తప్పకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన వీడియో చేసేదాన్ని. ఎనీవే నాకు కూడా కొంచెం రిగ్రెటింగ్గా ఉంది, నా సబ్స్క్రైబర్స్ అడిగింది చేయలేకపోతున్నానని. సెమ్ 1 గురించి అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఒక క్లారిటీ అనేది ఇచ్చాననే అనుకుంటున్నాను. అయినా ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు మరింత ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో.